కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి జయనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం జరిగింది. ఐటీ కంపెనీలలో ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వడంతో పాటు విదేశీ కంపెనీలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని గంగరాజు మోసం చేశాడు. 2 ఏళ్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు గంగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అప్పులు తీసుకుని మరీ శిక్షణ కోసం డబ్బులు ఇచ్చామని బాధితులు వాపోయారు. లోన్ యాప్స్లో లోన్ తీసుకుని మరీ డబ్బులు చెల్లించినట్టు బాధితులు చెప్పారు. లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువ అవడంతో ఒకరు ఆత్మహత్యకు యత్నించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గంగరాజుపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూపాయలు తీసుకుంది వాడి దగ్గర. ఇప్పుడు నైట్లో చచ్చిపోతాడు తను. అప్పుడు ఏమవుతుంది తన పరిస్థితి? ఇదేనా అందరి దగ్గర ముంచే పద్ధతి? ఇదేనా అతనిది? పెళ్ళాం ఒకలాగా చెప్తుంది, మొగుడు ఒకలాగా చెప్తున్నాడు. మంది డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చోవడం వాళ్ళు చేసేది. ఇట్లా ఎంతమందికి చేసి ఉంటారు? ఇక మా తమ్ముడు చెప్పాడు 10 మంది అంటున్నారు, ఇంకెంతమంది ఉండారు? 3 లక్షలు తీసుకున్నారు ఏంటనేదాన్ని పొద్దున్న నుంచి వచ్చిన కాడి నుంచి ఇక్కడే కూర్చున్నాం. కానీ ఇంతవరకు ఒక్కసారి వచ్చి బయటకు వచ్చి మొగుడు కానీ పెళ్ళాం కానీ చెప్పింది లేదు. ఇగో ఫోన్లు మా దగ్గర ప్రూఫ్లు కూడా లేకుండా కాదండి, మా తమ్ముడి దగ్గర ప్రతి రూపాయి తీసుకొని కూడా ఒక్కొక్కటి పెట్టి తీసుకున్నాడు. మేమేం వాళ్ళ దగ్గరికి అప్పు రాలేదు, మా దగ్గర సొమ్ము తీసుకొని లోపల కూర్చున్నారు. బయటకు వచ్చి చెప్పాలే కదా ఏంటనేది. గంగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర 3 లక్షలు 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాడండి, జాబ్ ఇప్పిస్తానని చెప్పి. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని, నీకు ఇక్కడ ఉండవు, సింగపూర్ వెళ్ళిపోతావు, అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పి 3 లక్షలు తీసుకున్నాడండి. మా అక్క దగ్గర నేను లోన్ తీసుకొని ఇచ్చాను. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తానని చెప్పాడండి. మార్చిలో రమ్మని చెప్పాడు. ఇప్పుడు వరకు ఎవరికి డబ్బులు ఇవ్వకపోగా వేరే ఫ్రెండ్ వల్ల నేను పరిచయం అయితే వీడి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు వాడు కూడా ఫోన్ ఎత్తట్లేదు, వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడండి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరైతే లోన్ తీసుకున్నానో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా చెల్లి ఫొటోస్ అన్ని పంపించి డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు, నీకు అంత స్తోమత లేనప్పుడు ఎందుకు తీసుకుంటాం?